ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఇప్పుడు చాలా సులువుగా చేసుకోవచ్చు. దీనికోసం మనం కుక్కర్లో గట్ట ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. దీనికి క్యారెట్ తురుముకోవాలి. క్యారెట్, బెల్లం, అలాగే జీడిపప్పు. ఇప్పుడు మేము ఈ హల్వా చేసుకునే గిన్నె మాత్రం చాలా తలసరిగా ఉండాలి, ఎందుకంటే హల్వా మాడిపోకుండా ఉంటుంది. ఈ గిన్నెలో మనం కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకుని అవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే గిన్నెలో మనం కొంచెం నెయ్యి వేసుకుని క్యారెట్, బెల్లం కలిపి ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకొని దాన్ని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిస్తే మీకు ఆ వేడికి ఆ బెల్లంలో ఉన్నదానికి మనకి బాగా మగ్గుతుంది అనమాట. దీనివల్ల మనకి పాడవదు. ఎన్ని రోజులైనా క్యారెట్ హల్వా చాలా టేస్టీగా అదే టేస్ట్తో ఉంటుందన్నమాట. ఇది బాగా మగ్గిన తర్వాత మనకి ఉడికింది అనుకున్న తర్వాత కొంచెం జిగురు వస్తుంది. అంటే అది బెల్లం పాకం వల్ల దగ్గరగా ఇలా అవుతుంది. దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా మనకి ఏది నచ్చితే అవి అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పు ఒకటే వేసాను. ఈ జీడిపప్పు కూడా మనం వేసుకొని బాగా కలుపుకుంటే మన క్యారెట్ హల్వా రెడీ అవుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.